పొద్దుమీకంగా 4 కొట్టిందంటే చాలు ఇక ఇంటి కాడ పొల్లగాళ్ళు మాటే ఇంటలేరు. అరే బంటిగా పాల ప్యాకెట్ తీసుకురారా అని అంటే చల్నాడు అని అంటుర్రు. అరే షీంట్గా పెరుగు ప్యాకెట్ తీసుకురారా అంటే నేను బోను అని అంటుర్రు. టీవీల ముంగట కూర్చొని మస్తు తమాషా చేస్తుర్రు. అదే ఐపీఎల్ మ్యాచ్ల హంగామా నడుస్తుంది ఇప్పుడు దేశం అంతా. పబ్లిక్ మ్యాచ్లు చూసుకుంటా లోకం మర్చిపోతుర్రు అన్నట్టు ఐపీఎల్ అంటే యాదకొచ్చింది. ఇగో ఏపీలో ఏం చేసిర్రో చూడుర్రి. రావాలమ్మా రావాలి, ఐపీఎల్ ప్రియులు రావాలి, అందరు ఒక్క కాడ ఊకొని మ్యాచ్లు చూడాలి. అగో ఇది ఎక్కడి ఖాతారో అనుకుంటారా? మరి అట్లుంటది మరి మనోళ్ళతోని. చదువుల మంత్రి నారా లోకేష్ సార్ అడ్డా గదే మంగళగిరి గడ్డ మీద ఐపీఎల్ అభిమానుల కొరకు గీ ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ పెట్టిండ్రు. క్రికెట్ ప్రియుల కొరకు మంత్రి లోకేష్ సారే దగ్గరుండి పెట్టించిండట గీ ఐపీఎల్ ఫ్యాన్ పార్కు. మంగళగిరి పట్టణంలో టిడ్కో ఇండ్లు ఉన్నాయి కదా, ఆగు అక్కడున్న పార్కులనే చేసిండ్రు గీ గురం. చిన్న టోర్నమెంట్ చూడటానికి 5,000 నుంచి 10,000 మంది వస్తున్నారు. ఇక్కడ ప్రీమియర్ లీగ్ టెలికాస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఇదే విషయాన్ని బీసీసీఐకి తెలియజేయగా వాళ్ళు ఈ 4 మ్యాచెస్ అందరూ వీక్షించడానికి పెద్ద పెద్ద స్క్రీన్స్తో వీళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ డిఫరెంట్ స్పోర్ట్సింగ్ అట్మాస్ఫియర్ ఎలా అయితే స్టేడియంలో ఉంటుందో ఆ విధంగా కలెక్ట్ చేయడానికి ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. కాదా అన్నట్టు 25, 26 తారీఖులలో ఐపీఎల్లో మొత్తం 4 మ్యాచ్లు ఉన్నాయి. ఇక 4 మ్యాచ్లను పెద్ద పెద్ద టీవీలు పెట్టి ఫ్రీగా పబ్లిక్ కు చూపిస్తారట. అచ్చం క్రికెట్ స్టేడియంలో ఊకొని మ్యాచ్ చూసినట్టే ఉంటదట. బీసీసీఐ వాళ్ళే ఈ ఐపీఎల్ ఫ్యాన్ పార్కులు పెట్టిస్తాండ్రు. దానికి సర్కారు వాళ్ళు కూడా సాధిస్తుండ్రు. క్రికెట్ అభిమానులు ఎవరైనా సరే ఇంటిల్లి పాది పోయి ఈ ఐపీఎల్ ఫ్యాన్ పార్కులో ఊకొని మ్యాచ్లు చూడొచ్చు. అంతేకాదు యూత్ పొలగాండ్లు పెద్దలు చిన్నలు అందరు పోయి మ్యాచ్లు ఎంజాయ్ చేయొచ్చట. క్రికెట్ ఆటకు ఇంగింత పేరు తీసుకొచ్చుడే కాకుండా ఆటల మీద అందరికి మక్కువ పెంచుతందుకు గిసోంటి గురం చేసిండ్రాట. మంచి ముచ్చట్నే అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఇంటే ఒకళ్ళిద్దరు ఊకొని మ్యాచ్ చూసుడు కంటే 4-5 వేల మంది నడమ ఊకొని మ్యాచ్ చూసుడు భలే మంచిగా ఉంటది అనుకుంటారట ఇంగింత మంది.